మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. పక్క వరుసలో ఆగి ఉన్న BMW కారుపై ఫ్లై యాష్ లోడుతో ఉన్న ట్యాంకర్ బోల్తా పడింది. 16 చక్రాల అతి భారీ ట్యాంకర్ మీద పడటంతో కారు నుజ్జునుజ్జైంది. ఈ ఘోర ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన టోల్ గేట్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ ట్యాంకర్ కింద నలిగి నుజ్జునుజ్జైన కారును బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. 4 జేసీబీలు, ఓ భారీ ప్రొక్లైనర్ సహాయంతో అతి కష్టం మీద ట్యాంకర్ను పక్కకు తొలగించారు. శ్రీనివాసరావు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని మూర్తి ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నారు. ప్రమాద సమయంలో కారులో శ్రీనివాసరావు మినహా మరెవరూ లేరని పోలీసులు నిర్ధారించారు. శ్రీనివాసరావు మృతి పట్ల న్యాయవాదుల సంఘం సంతాపం తెలిపింది. ప్రమాదం వల్ల విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వారాంతం కావడంతో రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంది. కిలోమీటర్కు పైగా వాహనాలు రోడ్డుపై నిలిచాయి. కాసేపు వాహనాలను ఒకవైపు మాత్రమే పంపుతూ పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ప్రమాదం సమాచారం తెలియడంతో వాహనదారులు, స్థానికులు భారీ సంఖ్యలో టోల్ ప్లాజా వద్ద గుమిగూడారు. శుక్రవారం జరిగిన ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఇంతలోనే ప్రమాదానికి గురికావడం న్యాయవాదుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అమరావతిలో శ్రీనివాసరావు కొత్త ఆఫీస్ నిర్మిస్తున్నారు. ఆ పనులు చూసుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు, బిల్డర్ తెలిపారు.